పీసీఓడి ఇప్పుడు చూస్తే మెయిన్ టీనేజ్ వాళ్ళకి పిల్లలకి ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో ఇదేంటి, ఓవరీస్లో స్మాల్ సిస్ట్ ఫామ్ అయిపోతుంది. దానికి మెయిన్ కాజెస్ ఏంటి అండ్ దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, లైక్ పీసీఓడి ఉన్నది అని చెప్పి. ఫస్ట్ వన్ ఏంటంటే, చెస్ట్ మీద, ఫేస్ మీద ఎక్కువగా హెయిర్ ఉన్నది అనుకోండి, అది స్మాల్ ఇండికేషన్. లేదా పింపుల్స్ ఎక్కువగా ఉన్నాం, ఓవర్గా వెయిట్ పెరిగిపోయినా, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. అందులో ఆండ్రోజన్, టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనిస్ట్. సో ఇది కాజెస్ ఏంటంటే, నంబర్ 1 వచ్చి జెనెటిక్ అండి. జెనెటిక్ కొంచెం రోల్ ప్లే చేస్తుంది. నంబర్ 2 లైఫ్ స్టైల్ డిజీజ్. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకున్నాం, ప్రోటీన్ తక్కువగా తీసుకున్నా సరే ప్రాబ్లం అన్నది వస్తుంది. అండ్ నంబర్ 3 అస్సలు ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన. సో ఫోకస్ చేయండి వీటి మీద. అండ్ ఫుడ్ ఏం తీసుకోవాలంటే, ఫైబర్ ఉన్న ఫుడ్ బాగా తినండి, ప్రోటీన్ అన్నది మీ డైట్లో యాడ్ చేయండి, అండ్ గుడ్ ఫ్యాట్స్ అన్నది రోజు తీసుకోండి. ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, లైక్ అ మెయిన్ కార్డియో అండ్ అరోబిక్ టైప్, సో దట్ స్వెట్ అన్నది బాగా రావాలి. అండ్ యూ విల్ గెట్ క్యూర్ ఆఫ్ దిస్.